వేదాల ప్రకారం లక్ష్మీదేవి వేదాలలో శ్రీ అని కూడా స్తుతించబడింది. ఐశ్వర్యం, అదృష్టం మరియు శ్రేయస్సు యొక్క దేవత, ఒక నిర్దిష్ట స్థానానికే పరిమితం కాకుండా పవిత్రత, శుభ్రత, ధర్మం మరియు సమృద్ధి ఉన్న ప్రదేశాలలో నివసించడానికి ఇష్టపడుతుందని చెప్పబడింది. వేదాలు ప్రధానంగా ఆమెను అదృష్టం మరియు శ్రేయస్సు యొక్క స్వరూపంగా పేర్కొన్నాయి. వేదాలు మరియు ఇతర సంబంధిత గ్రంథాల ప్రకారం లక్ష్మీదేవి నివసించడానికి ఇష్టపడే కొన్ని ముఖ్యమైన స్థానాలు మరియు పరిస్థితులు. తామర పువ్వు. పద్మం లక్ష్మీదేవిని తరచుగా తామర పువ్వుపై ఆసీనురాలై చిత్రీకరిస్తారు. తామర పువ్వు పవిత్రత, అందం మరియు ఆధ్యాత్మిక ఎదుగుదలకు ప్రతీక. ఇది బురద నుండి వికసించినప్పటికీ బురద అంటకుండా స్వచ్ఛంగా ఉంటుంది. ఇది ఉన్నత స్థితిని సూచిస్తుంది. వేదాలలో శ్రీ సూక్తం వంటివి ఆమెను పద్మంతో సంబంధం కలిగి ఉంటాయి. విష్ణువుతో పాటు నివాసం. లక్ష్మీదేవి విష్ణువు యొక్క ధర్మపత్ని. ఆమె ఎల్లప్పుడూ విష్ణువుతో పాటు ఉంటుందని నమ్మకం. కొన్ని గ్రంథాలు ఆమె విష్ణువు వక్షస్థలంపై నివసిస్తుందని పేర్కొన్నాయి. ఇది విశ్వాన్ని పోషించే దేవతతో ఆమెకున్న దగ్గరి అనుబంధాన్ని సూచిస్తుంది. పరిశుభ్రమైన మరియు పవిత్రమైన ప్రదేశాలు. శారీరక పరిశుభ్రతతో పాటు మానసిక స్వచ్ఛత కూడా లక్ష్మీదేవికి చాలా ముఖ్యం. పరిశుభ్రంగా, క్రమబద్ధంగా ఉన్న ఇళ్ళు మరియు పరిసరాలను ఆమె ఇష్టపడుతుంది. ఇది ప్రతికూల శక్తులను దూరం చేసి సానుకూలతను ఆకర్షిస్తుంది. ధర్మబద్ధమైన గుణాలు మరియు కర్మలు. నిజాయితీ, ధర్మం, దయ, కరుణ వంటి సద్గుణాలు కలిగిన వ్యక్తుల వద్ద మరియు అటువంటి కర్మలు జరిగే ప్రదేశాలలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం. ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడం మరియు నైతిక విలువలను పాటించడం ఆమె అనుగ్రహాన్ని పొందడానికి మార్గాలు. సమృద్ధి మరియు సారవంతమైన ప్రదేశాలు. శ్రేయస్సు మరియు సంపదకు దేవతగా లక్ష్మీదేవి సారవంతమైన పొలాలు, ధాన్యం మరియు సమృద్ధి కలిగిన ప్రదేశాలతో సంబంధం కలిగి ఉంటుంది. భూమి నుండి లభించే సంపదను ఇది సూచిస్తుంది. భక్తితో కూడిన ఆరాధన జరిగే గృహాలు. లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించే ఇళ్లలో ఆమె అనుగ్రహం ఉంటుందని నమ్మకం.